హలో గాయ్స్, వెల్కమ్ ఆల్. ఈ రోజు క్లాస్ లో మనం సేవ్ పాయింట్ కమాండ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. సో మరి రోల్ బ్యాక్ లో మనకు చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనం ప్రీవియస్ క్లాస్ చూసాం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు వర్క్ చేశారు, కమిట్ ఇవ్వడం మర్చిపోయారు. ఈవినింగ్ టైంలో అంటే మీరు లాగౌట్ చేసే టైంలో మీ వల్ల సంథింగ్ ఏదో చిన్న ట్రాన్సాక్షన్ లో మిస్టేక్ జరిగింది, ఆపరేషన్ లో మిస్టేక్ జరిగింది. ఇప్పుడు పొరపాటుగా రోల్ బ్యాక్ కమాండ్ ఇచ్చారు అనుకుంటాం. అట్ దట్ టైం ఏమవుతుందంటే కంప్లీట్ వర్క్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో మరి ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడం కోసం మీరు ఇమీడియట్ గా ఏదైనా సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందంటే ఇమీడియట్ గా అంటే డిడిఎల్ కమాండ్ ఇచ్చిన, డిఎంఎల్ కమాండ్ ఇచ్చిన, డిఆర్ఎల్ కమాండ్ ఇచ్చిన ఏదైనా ఇవ్వండి, నో ప్రాబ్లం. యూ జస్ట్ గో విత్ కమిట్ 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 అని చెప్పండి. ఓకే, హియర్ వీ హ్యావ్ వన్ మోర్ కమాండ్, దట్ ఇస్ వాట్స్ సేవ్ పాయింట్ కమాండ్. ఇక్కడ ఏముందండి, ఇట్స్ ఏ సేవ్ పాయింట్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సేవ్ పాయింట్? మరి ఈ సేవ్ పాయింట్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనకు పోర్షన్ ఆఫ్ రోల్ బ్యాక్ సేవ్ చేయొచ్చు. అంటే కొన్ని సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి ఒక నేమ్ ఇచ్చేస్తారు. అర్థమైందా? కొన్ని పోర్షన్స్ అన్నమాట. కొన్ని సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి నేమ్ ఇచ్చి ఇప్పుడు ఆ నేమ్ నుంచి మనం సేవ్ పాయింట్ లో స్టోర్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా, జస్ట్ గో అండ్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం ఏం చెప్పుకోవచ్చు? యూ క్యాన్ యూజ్ సేవ్ పాయింట్ టు రోల్ బ్యాక్. అంతే కదా, రోల్ బ్యాక్ పోర్షన్స్. ఓకే, రోల్ బ్యాక్ say something like that. Say what we can say, portions of your current set of, okay, it's a current set of transactions. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 ట్రాన్సాక్షన్స్ అయింది, నేను సేవ్ పాయింట్ ఇచ్చాను. ఇంకో కొన్ని 5 ట్రాన్సాక్షన్స్ అని మళ్ళీ సేవ్ పాయింట్ ఇచ్చాను. మళ్ళీ 5 ట్రాన్సాక్షన్స్ సక్సెస్ఫుల్ చేశాను, సేవ్ పాయింట్ ఇచ్చాను. ఇప్పుడు నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందంటే నేను వన్స్ రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ అని ఇచ్చినట్లయితే నాకు మొత్తం డేటా లాస్ కాదు. ఏ పోర్షన్ ఆఫ్ డేటా నాకు కావాలనుకుంటే ఆ పోర్షన్ ఆఫ్ డేటా మళ్ళీ బ్యాక్ తీసుకొని రావచ్చు. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ ద సేవ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మరి దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? హౌ ద సింటాక్స్ లుక్స్ లైక్? సేవ్ పాయింట్. ఇక్కడ మీరు సేవ్ పాయింట్ నేమ్ ఇవ్వండి, అంతే. సేవ్ పాయింట్ నేమ్. ఓకే, సో ఫర్ దిస్ నేను ఏం చేస్తున్నాను, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ విల్ గెట్ మచ్ క్లారిటీ. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయబోతున్నాను, ఇప్పుడు టేబుల్ ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ నేమ్ ఇస్ STUD అంటే స్టూడెంట్ 001 అని తీసుకుంటాను. ఓకే, సో నౌ హియర్ సీరియల్ నంబర్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్ సీరియల్ నంబర్ అని తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేమ్ తీసుకుంటానండి. ఇట్స్ ఏ varchar2 ఆఫ్ 25 అని తీసుకుంటాను. 25 క్యారెక్టర్స్ నాకు సపోర్ట్ చేయాలి. ఇస్ ఇట్ ఓకే? సో ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్స్ ఏ మార్క్స్ అనే కాలం తీసుకుంటున్నాను. మార్క్స్ తో అగైన్ నేను ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ 3 అని తీసుకుంటాను. నంబర్ ఆఫ్ 3. దట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ మై టేబుల్. ఇస్ ఇట్ ఓకే? సో టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 001. వీ డోంట్ హ్యావ్ ఎనీ రోస్ ఇన్ దట్. నాకు ఇక్కడ ఎలాంటి రోస్ లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఓకే, సేవ్ పాయింట్ టు S1 ఇచ్చాను. అంటే S1 అనే నేమ్ తో నేను ఒక సేవ్ పాయింట్ ని క్రియేట్ చేశాను. ఎప్పుడు టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక సేవ్ పాయింట్ ని క్రియేట్ చేశాను. దట్ ఈస్ వాట్ S1. ఇప్పుడు చూడండి, ఎంటర్ ఇచ్చాను. హియర్ సేవ్ పాయింట్. ఎస్ గాయ్స్, హియర్ ఇట్స్ ఏ సేవ్ పాయింట్ 2 లేదండి, ఇట్స్ ఏ సేవ్ పాయింట్ S1. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, సేవ్ పాయింట్ క్రియేటెడ్. అవునా? సో ఇప్పుడు నేను కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఏముందండి టేబుల్ నేమ్? STUD001 వాల్యూస్ ఆఫ్ అనేసి నేను ఇక్కడ నుంచి వాల్యూ కదా 1 అని ఇస్తాను. ఇక్కడ పేరు సంథింగ్ AAA అని ఇచ్చాను. అగైన్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను 100 మార్క్స్ ఇచ్చాను. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఎంటర్ ఇస్తున్నాను. 1 రో క్రియేట్ అయింది కదా. ఐ జస్ట్ గో విత్ దిస్ సేవ్ పాయింట్ S2 అని పెట్టుకున్నాను. సేవ్ పాయింట్ S2. అగైన్ ఇన్సర్ట్ తీసుకున్నాను వాల్యూస్. ఇప్పుడు చూడండి guys, ఇక్కడ సీరియల్ నంబర్ 2 అని ఇచ్చాను. నేమ్ BBB అని తీసుకున్నాను. ఐ జస్ట్ మార్క్స్ ఇక్కడ నుంచి 200 తీసుకున్నాను. అగైన్ సేవ్ పాయింట్ S3. నేనేం చేశానండి, సేవ్ పాయింట్ S3. ఐ జస్ట్ క్రియేట్ లైక్ దిస్, సేవ్ పాయింట్ S3. అంటే ఒక్కొక్క రోని క్రియేట్ చేస్తున్నాను, ఒక్కొక్క సేవ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నాను. అంటే మీకు చెప్పడం కోసం అంతే. ఓకే, సో నా హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 1 more రో. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఐ జస్ట్ క్రియేట్ ఏ రో విత్ ద నేమ్
333 CCC marks is 300. అర్థమైందా? సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ సేవ్ పాయింట్, సేవ్ పాయింట్ S4. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూడండి guys, అగైన్ ఇంకొక కాలం తీసుకుంటాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ రో. 4 అని తీసుకున్నాను, సీరియల్ నంబర్, నేమ్ ఇస్ DDD అని తీసుకున్నాను, వాల్యూస్ అంటే ఇక్కడ 400 తీసుకున్నాను. చూడండి, వన్ రో క్రియేటెడ్. ఇప్పుడు వితౌట్ గివ్ ద రోల్ బ్యాక్ కమాండ్ ఇవ్వకుండానే నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 001. సో ఇప్పుడు నాకు ఎన్ని రోస్ ఉన్నాయండి ఇక్కడ? హియర్ ఐ హావ్ 4 రోస్. హౌ మెనీ రోస్ వి హావ్? ఇట్స్ 4 రోస్ ఉన్నాయి. ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ S3 ఇస్తాను. అంటే రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ S3 అంటే నాకు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి. హౌ మెనీ రోస్ వి హావ్? 2 రోస్ వరకు వస్తుంది. ఓకే, సేవ్ పాయింట్ S3 ఎప్పుడు క్రియేట్ చేశాను? ఆఫ్టర్ క్రియేటింగ్ సెకండ్ రో. అవునా, S3 వస్తుంది. ఇప్పుడు నేను S3కి కాల్ చేసినట్లయితే ఈ డేటా S3 తర్వాత ఉన్న డేటా మొత్తం, అంటే ఈ డేటా మొత్తం నాకు డిలీట్ అయిపోతుంది. దిస్ కంప్లీట్ డేటా హాస్ బీన్ డిలీటెడ్ ఫ్రమ్ ద డేటాబేస్. ఎందుకు అంటే నేను ఇక్కడ సేవ్ పాయింట్ తీసుకున్నాను కాబట్టి. రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ S3. ఇప్పుడు చూడండి గైస్, రోల్ బ్యాక్ కంప్లీట్. అవునా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUD 001. we have successfully 2 rows are there. అగైన్ బ్యాక్ వెళ్తాను. S3 కాదు, ఇప్పుడు S2కి వెళ్తాం. ఓకేనా, హియర్ ఐ జస్ట్ గో విత్ S2లో ఏముందండి ఇక్కడ చూడండి. S2 ఎప్పుడు క్రియేట్ చేశాను? ఒకే ఒక రో క్రియేట్ చేసి S2ని క్రియేట్ చేశాను. అంటే అగైన్ నాకు ఈ డేటా కూడా డిలీట్ అయిపోతుంది. హియర్ ఐ జస్ట్ ద ఎంటైర్ డేటా విల్ బి డిలీటెడ్. చూడండి, ఓకే, బ్యాక్ కంప్లీట్. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUD 001. అవునా, అంటే తర్వాత అంటే ఈ డేటా తర్వాత నాకు అసలు ఏ డేటా లేదు, ఈ డేటా తర్వాత నాకు ఎలాంటి డేటా, ఈ డేటా మొత్తం నాకు లేదు అని చెప్తాను కంప్యూటర్. ఒకవేళ ఇప్పుడు ట్రై చేస్తాను. హియర్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై వన్ మోర్ థింగ్. అదేంటంటే రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ S4. ఇప్పుడు చూడండి, మళ్ళా పైకి వెళ్ళకుండా మళ్ళీ కిందకి వచ్చా. ఇస్ ఇట్ వ్యాలిడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్స్ నో. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు ఈ పైన వెళ్ళిపోయారు కదా, అంటే ఇక్కడ మీరు ఏం చేశారు? S4 అని సేవ్ పాయింట్ క్రియేట్ చేశారు, కానీ ఇక్కడ రోల్ బ్యాక్ ఇచ్చారు. అంటే దీని తర్వాత ఉన్న డేటా మొత్తం, అంటే ఈ S3 తర్వాత డేటా మొత్తం డిలీట్ అయిపోయింది, అంటే లేదు. మళ్ళీ మీరు ఏం చేశారు? హియర్ అగైన్ ఆఫ్టర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ హియర్, మళ్ళీ మీరు ఏం చేశారు? S2ని కాల్ చేశారు, అంటే ఈ S2ని రోల్ బ్యాక్ ఇచ్చారు. అంటే దీని తర్వాత ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది కదా, మళ్ళీ బ్యాక్ వస్తామంటే వర్కౌట్ కాదు, ఇది పాసిబిలిటీ లేదు. ఒక్కసారి మీరు ఒక సేవ్ పాయింట్ ని క్రియేట్ చేశారు, దాని తర్వాత ఉన్న డేటా మీరు ఏం చేసినా బయటికి రాదు. అర్థమైందా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద సేవ్ పాయింట్ కాన్సెప్ట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ TCL కమాండ్స్ గైస్. ఓకే, సో మరి మనం నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, హావ్ ఎ గ్రేట్ డే.